కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే లెంతీ ఉంటాయి, నంబర్ ఆఫ్ చేంజెస్ జరుగుతుంటాయి. అవి చేంజెస్ చూసినప్పుడు జాగ్రత్త చూసుకుంటాడు. ఇక్కడ మనకి ఏమేమి చేంజెస్ జరిగాయి చూడండి. ఫస్ట్ ఇక్కడ మనకి ఎలాంటి చేంజెస్ జరిగాయి జాగ్రత్త చూడండి. ఇప్పుడు మనకి ఇక్కడ జరిగినటువంటి చేంజెస్ అబ్జర్వ్ చేస్తే ఎస్ అనేది ఇక్కడ ఉండాల్సింది ఫస్ట్ ఇక్కడ వచ్చిందమ్మా, ఈ కార్నర్ పాయింట్ మిడిల్ లోకి వచ్చింది, అది బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పి అనేది ఒకేసారి ఈ పొజిషన్ నుంచి ఇక్కడ చేంజ్ అయిందమ్మా, పి అనేది ఈ పొజిషన్ చేంజ్ అయింది, అంటే ఒకేసారి మనకి ఇవి చేంజ్ అవుతున్నాయి. తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఈ పొజిషన్ లో ఉన్నటువంటి ఎలిమెంట్ అనేది అగైన్ మళ్ళీ ఈ కార్నర్ కు రావడం జరిగింది, ఇలా ఈ కార్నర్ కు రావడం జరిగింది. అగైన్ మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి ఈ పొజిషన్ అనేది ఇలా ఒక 2 స్టెప్స్ జరిగింది, 1-2 స్టెప్స్ మూవ్ అయింది. రైట్ మిడిల్లో ఉన్నది ఏమైందంటే ఈ పొజిషన్ కి రావడం జరిగింది. ఇలా చేంజెస్ జరుగుతూ వచ్చాము. ఇప్పుడు మళ్ళీ అదే చూడండి, ఇక్కడున్న ఎలిమెంట్ మళ్ళీ ఇక్కడికి వచ్చింది, పి వచ్చింది, ఎస్ అనేది కిందకి వెళ్ళిపోయింది. రైట్ ఎస్ అనేది కిందకి వెళ్ళింది, ఇక్కడున్న ఎలిమెంట్ అనేది మళ్ళీ ఈ పొజిషన్కి వెళ్ళింది, ఎన్ అనేది ఇక్కడ ఎన్ ఇక్కడికి వచ్చింది. రైట్ అంటే ఇవన్నీ కూడా మనకి ఎలా ఉన్నాయి, ఇంకా ఈ పొజిషన్ ప్రకారం చేంజ్ అవుతున్నాయి కాబట్టి డైరెక్ట్ ఈలోకి వెళ్ళండి. ఇప్పుడు ఫస్ట్ ఎవరు రావాలి, ఇక్కడ ఉన్నటువంటి యొక్క ఈ వాల్యూ అనేది మిడిల్ లో రావాలి. సో ఇక్కడ మిడిల్ లో చెక్ చేసామంటే సెకండ్ వన్ రాదు, థర్డ్ వన్ రాదు, ఫిఫ్త్ వన్ రాదు, అంటే 1 ఒకటి నెక్స్ట్ ఒకటి. ఇప్పుడు ఇక్కడ ఎవరున్నారు, ఇక్కడ ఇది కదా షేడెడ్ పార్ట్, ఇది ఎక్కడికి వెళ్ళాలి, పి దగ్గరికి వెళ్ళాలి. సో ఇది పి దగ్గరికి వెళ్ళింది, అంటే ఇక్కడ చూస్తే 4th వన్ అది పోలేదు, అంటే మన ఆన్సర్ ఏమవుతుందమ్మా, ఫస్ట్ వన్ అవుతుంది. ఓకేనా, ఇలా ఒక్కొక్క దాన్ని మనం కంపేర్ చేసుకుంటాం అంటే చేంజెస్ అమ్మా. అంటే ఫస్ట్ డయాగ్రామ్ సెకండ్ డయాగ్రామ్ మనకి ఏం చేంజెస్ జరిగాయి అవి కానీ డ్రా చేసుకుంటే సేమ్ చేంజెస్ మళ్ళీ సెకండ్ నుంచి థర్డ్ కానీ జరిగిందంటే అదే మన ప్యాటర్న్. లాస్ట్ దగ్గరికి వెళ్ళి డైరెక్ట్ గా ఆప్షన్ చెక్ చేయండి. రైట్ నెక్స్ట్ వన్ ఇక్కడ కూడా చూడండి అమ్మా, సేమ్ అదే ప్యాటర్న్ చూడండి. ఫస్ట్ ఇక్కడ ట్రయాంగిల్ అనేది ఫస్ట్ ఈ పొజిషన్కి వచ్చింది, ఇక్కడున్న ఈ ఎలిమెంట్ అనేది ఇక్కడ ఈ పొజిషన్కి వెళ్ళింది. రైట్ అక్కడ ఎలిమెంట్ అనేది పొజిషన్కి వెళ్ళింది. నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి యొక్క స్క్వేర్ బాక్స్ అనేది ఇక్కడికి వెళ్ళింది, స్క్వేర్ బాక్స్ అనేది ఇక్కడికి వచ్చింది. అంటే ఇవి రెండు ఇంటర్చేంజ్ అయింది, ఈ రెండు బాక్సులు ఇంటర్చేంజ్ అయింది చూడండి. రైట్ ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సింబల్ అనేది ఓ అనేది అంటే ఈ కార్నర్కి వచ్చిన తర్వాత ఏదైతే కార్నర్ మనకు వస్తుందో ఈ కార్నర్ లో ఆ కార్నర్ కొత్త ఎలిమెంట్ రావాలి, అంటే కార్నర్ లో ఉండేది కొత్త ఎలిమెంట్ రావాలి. ఎందుకని ఇక్కడ చూడండి, ఇక్కడ సర్కిల్ ఉందమ్మా, సర్కిల్ లేదు, మిస్ అయిపోయింది, అంటే కొత్త ఎలిమెంట్ మనకు వచ్చింది. మళ్ళీ సెకండ్ దానికి వచ్చినప్పటికి లేదు, ఈ కార్నర్ కి ఎప్పుడైతే రీచ్ అవుతుందో అప్పుడు కొత్త ఎలిమెంట్ రావాలి. ఇప్పుడు సి కూడా ఇక్కడ కార్నర్ కి వచ్చింది, కొత్త ఎలిమెంట్ వచ్చింది. అగైన్ మళ్ళీ సి ఎందుకు వచ్చింది మనకి, అగైన్ సి రాదు. రైట్ సో ఫస్ట్ అయితే ఇది మిడిల్లోకి రావాలి, ఇవి చెక్ చేద్దాం, మిడిల్లోకి రావాలి. చూడండి ఇది కూడా లేదు, మిడిల్లో కూడా లేదు. ఇక్కడ ఉన్నటువంటి ట్రయాంగిల్ ఇక్కడికి వచ్చింది, ఇక్కడ ఇంటూ అయింది, ఆ ఇంటూ అనేది మళ్ళీ ఇక్కడ పోయింది, పొజిషన్ మారింది. రైట్ అండ్ అగైన్ మళ్ళీ ఈ రెండు ప్లేస్ అయితే ఇంటర్చేంజ్ అవుతున్నాయి ఖచ్చితంగా, ఈ రెండు ప్లేస్లు ఖచ్చితంగా ఇంటర్చేంజ్ అవుతున్నాయి. అప్పుడు ఈ రెండు ప్లేస్ కానీ చూసామంటే ప్రతి దాంట్లో కామన్ గా ఉంది, దాంట్లో ఎలాంటి ప్రాబ్లం లేదు. సో ఫస్ట్ ఇక్కడ ట్రయాంగిల్ అనేది ఈ ప్లేస్కి వచ్చింది, ఇప్పుడు ఎక్స్ అనేది కూడా పైకి వెళ్ళింది. సో అంటే ఒక పొజిషన్ ఇలా వచ్చింది, ఇప్పుడు ఎక్స్ పైకి వెళ్ళింది, మళ్ళీ ఇది ఇలా వచ్చింది, అంటే ఆల్టర్నేట్ గా వస్తున్నాం. అంటే ఇప్పుడు టీ ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇక్కడ ట్రయాంగిల్ ఇలా వచ్చిందా, ఎక్స్ అనేది మళ్ళీ ఇట్లా వెళ్ళింది, మళ్ళీ ఇది ఇలా వచ్చిందా, మళ్ళీ ఈ స్పేస్ ఇలా అయింది, అంటే ఇప్పుడు టీ అనేది కిందకి రావాలి. టీ అనేది కింద ఎక్కడెక్కడ ఉంది, ఫస్ట్ వన్ ఎగిరిపోతుంది, థర్డ్ వన్ ఎగిరిపోతుంది, మిగతా అన్ని కామన్ గా ఉన్నాయి. రైట్ సో నెక్స్ట్ ఎప్పుడైతే మనకి ఒక వాల్యూ ఈ వాల్యూ ఇక్కడ ఎంటర్ అయిందో, ఈ సింబల్ ఇక్కడ ఎంటర్ అయింది అనుకోండి, ఇప్పుడు ఇక్కడ సి ఉంది అనుకోండి, ఈ కార్నర్ లో ట్రయాంగిల్ ఉంది కదా, సో ట్రయాంగిల్ ఎక్కడ కనపట్లేదు. రైట్ నెక్స్ట్ అదే విధంగా ఇప్పుడు ఇది ఉన్నప్పుడు హ్యాష్ సింబల్ ఉన్నప్పుడు ఈ హ్యాష్ సింబల్ ఎక్కడ ఫస్ట్ ఎగిరిపోయింది. రైట్ తీసేయండి, సో ఎక్కడ లేదు. రైట్ నెక్స్ట్ ఇక్కడ వరకు ఒక క్లియర్. నెక్స్ట్ తర్వాత చేంజెస్ మనం ఏం చేసినాము, ఇవి రెండు ఇంటర్చేంజ్ అవ్వాలంటే అన్నింటిలో 2లో ఉంది, 4లో ఉంది, 5లో ఇంటర్చేంజ్ అవుతుంది, ఇబ్బంది లేదు. కార్నర్ పాయింట్కి వచ్చినప్పుడు సర్కిల్ అనేది కనపట్లేదు, అంటే ఈ కార్నర్కి వచ్చిన తర్వాత అసలు ఆ ఎలిమెంట్ అనేది నెక్స్ట్ దాంట్లో కనపడలేదు. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ దాంట్లో ఇవి రెండు సి ఇక్కడ పోయింది, సి ఇక్కడికి వెళ్ళింది, మళ్ళీ సి ఇక్కడికి వచ్చింది, మళ్ళీ సి ఇక్కడికి చేంజ్ అయింది, మళ్ళీ సి ఇక్కడికి వచ్చింది, అంటే మళ్ళీ సి పైకి వెళ్ళాలి. సి పైన అన్నిట్లో ఉంది, సో ప్రతి దాంట్లో కూడా సి ఉంది, సో సి పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ ఇది ఇలా చేంజ్ అయింది, ఇలా చేంజ్ అయింది, ఇది ఇక్కడ ఉంది. అండ్ అగైన్ మళ్ళీ ఈ సింబల్ కూడా చూడండి, ప్రతి దాంట్లో ఈ సింబల్ కామన్ గా ఉంది, అంటే ఈ సింబల్ పైన ఉండాలి, ఈ సింబల్ అన్నింటిలో పైన ఉంది. సూపర్. రైట్ నెక్స్ట్ సర్కిల్ అనేది అసలు లేదు,
సర్కిల్ ఎక్కడ కూడా మనకు కనపడలేదు. ఒక్కసారి ఆ పైకి వచ్చినటువంటి ఆ సర్కిల్ అనేది ఇంకా మనకి ఎక్కడ ఏ డయాగ్రామ్ లో కూడా కనపడలేదు. అంటే అగైన్ నాకు మళ్ళీ ఇక్కడ సర్కిల్ కనపడకుండా ఉన్నటువంటి డయాగ్రామ్స్ కానీ తీసుకుంటే ఇప్పుడు మనం 2 ఆప్షన్స్ ఎలిమినేట్ చేయొచ్చు. ఇక్కడ సెకండ్ వన్ తీసేయచ్చు. అంటే సర్కిల్ మనకి ఎక్కడ కూడా కనపడలేదు. ప్రతి దాంట్లో వెళ్ళినప్పుడు అక్కడికి ఇక్కడికి మనకు ఒక కొత్త సింబల్ ఏమైనా మూవ్ అవుతుంది, అంటే కొత్త సింబల్ వస్తుంది, రైట్? అంటే ఇప్పుడు ఇక్కడికి మనకి ఇక్కడికి డయాగ్రామ్స్ లో కొత్త సింబల్ ఏమైనా వచ్చిందా? రైట్, కొత్త సింబల్ ఏమైనా వచ్చిందా? ఈ షేప్ మనకి రైట్ వచ్చిందాం. ఇదే షేప్, ఇలా షేప్, రైట్? అంటే ఇది రాదు అంటే మనకి ఏమవుతుంది, ఇక్కడ ఎక్స్ అనేది వచ్చింది కాబట్టి ఇక్కడ మన ఆన్సర్ ఏమవుతుంది, ఇక్కడ 5th వన్. కొద్దిగా క్రిటికల్ గా అడిగినటువంటి క్వశ్చన్, రైట్? నెక్స్ట్ వన్, ఇక్కడ ఎన్ని లైన్స్ ఇచ్చినాడు ఇవన్నీ, రైట్? ఇవి కూడా సేమ్ ఇలాంటి డయాగ్రామ్స్ వచ్చాయంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, చేంజెస్ ఎన్ని చేంజెస్ జరుగుతున్నాయి చెక్ చేస్తారు, రైట్? సో ఫస్ట్ ఇక్కడ చూడండి అమ్మా, ఈ డయాగ్రామ్ నుంచి అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి మనకి ఎన్ని చేంజెస్ జరిగాయి? ఇక్కడ ఈ 2 మాత్రం చేంజ్ అయ్యాయి, అంటే 2 చేంజెస్ జరిగాయి. తర్వాత నుంచి తర్వాతకి వెళ్ళేటప్పుడు ఇక్కడ చూడండి, ఇది చేంజ్ అయింది, అంటే ఒకటి చేంజ్ అయింది. నెక్స్ట్ మళ్ళీ ఇవి 2 చేంజ్ అయింది, ఓకేనా? అంటే 3 చేంజెస్ జరిగాయి. తర్వాత మళ్ళీ మనకు వచ్చేటప్పుడు ఇవి 2 చేంజ్ అయినాయి అమ్మా, ఇవి 2 చేంజ్ అయినాయి. అగైన్ మళ్ళీ ఇవి 2 చేంజ్, అంటే 4 చేంజెస్ జరిగాయి అమ్మా. నెక్స్ట్ మళ్ళీ మనకు వచ్చేటప్పుడు ఒకటి ఇక్కడ చేంజ్ అయింది, ఇవి 4 చేంజ్ అయింది, అంటే 3 చేంజ్ అయింది, రైట్? ఇది చేంజ్ అయింది, ఇలా ఉంది అమ్మా. ఇలా ఉన్నప్పుడు ఇది ఒక్కటి చేంజ్ అయిందమ్మా. అగైన్ మళ్ళీ ఇది చేంజ్ అయింది, అంటే మళ్ళీ 2 చేంజ్ అయింది. అంటే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేదానికి నాకు ఏమైండాలి, మేబీ 3 చేంజ్ అవ్వాలి. 3 చేంజ్ అయ్యే డయాగ్రామ్స్ చూడండి, ఇక్కడ 3 చేంజ్ అవ్వాలి. సో ఇక్కడ ఒకటి చేంజ్ అయింది, ఒకటి చేంజ్ అయింది, అన్నీ పోయింది, ఇది కాదు. నెక్స్ట్ ఇక్కడ అలాగే ఉంది, ఇక్కడ చూస్తే 4 చేంజ్ అయింది, అంటే ఇది కాదు. 3 అలాగే ఉన్నాయి, సో ఇది అలాగే ఉంది, ఇది ఈ లైన్ అలాగే ఉంది. 2 మాత్రమే చేంజ్ అయినాయి కాబట్టి ఇది కాదు. సో నెక్స్ట్ దాంట్లో ఇది చేంజ్ అయిందమ్మా, ఏది? ఇవి 2 చేంజ్ అయినాయి, ఇవి 2 చేంజ్ అయింది, మొత్తం చేంజ్ అయ్యాయి, అది కూడా కాదు. ఇక్కడికి వచ్చినప్పుడు ఇది చేంజ్ అయిందమ్మా, ఇది కూడా చేంజ్ అయింది, 2 చేంజ్ అయినాయి. సో ఇది ఒకటి చేంజ్ అయింది, మళ్ళీ ఇది చేంజ్ అయింది 2. ఇక్కడ ఈ లైన్ అనేది థర్డ్ లైన్ చేంజ్ అయిందమ్మా, ఇక్కడ ఫస్ట్ లైన్ చేంజ్ అయింది, మిగతా 3 లైన్లు కూడా చేంజ్ అయింది, అంటే 5 చేంజ్ అయింది. ఇక్కడ 1 2, ఇప్పుడు ఈలో మనకి ఎన్ని చేంజెస్ జరిగాయి చూడండి కరెక్ట్గా. ఈ 2 అలాగే ఉన్నాయి, ఇది ఒకటి చేంజ్ అయింది, ఒకటి ఇది రివర్స్ అయింది 2, అంటే 2 చేంజెస్ జరిగాయి ఇక్కడ. అంటే తర్వాత వచ్చేది కూడా మనకు 3 చేంజెస్ జరగాలి. 3 చేంజెస్ అంటే ఆల్మోస్ట్ అన్నిట్లో ఇక్కడ అన్ని చేంజ్ అయినాయి. ఇక్కడ తర్వాత దానికి ఇవి 2 ఉన్నాయి, అదొకటి చేంజ్ అయింది, నెక్స్ట్ అది చేంజ్ అయింది. ఇక్కడ 2 జరుగుతున్నాయి చేంజెస్, రైట్? సో 2 చేంజెస్ మాత్రమే జరిగాయి. ఇక్కడ మనకు మేబీ ఏమైనా 5 చేంజెస్ కానీ జరిగితే, ఒక 2 3 4 5 ఇక్కడ 6 చేంజెస్ అంటే అప్పుడు మనకి ఇవి సరిపోతాయి. సో ఇక్కడ చేంజెస్ జరగట్లేదు, రైట్? సో అయితే ఇప్పటి వరకు మనం జాగ్రత్తగా చూస్తే ఇక్కడ చూసినప్పుడు మనకి ఎన్ని చేంజెస్ జరిగాయమ్మా? ఇక్కడ ఇది ఒకటి చేంజ్ అయింది, నెక్స్ట్ 1 2 ఇక్కడ 3 చేంజ్ అయింది అమ్మా, రైట్? ఫస్ట్ దాంట్లో చూడండి 3 చేంజ్ అయింది, రైట్? ఇక్కడ అన్ని చేంజ్ అయినాయి కాబట్టి ఇది రాదు, అంటే మనకు ఆన్సర్ కాదు. మళ్ళీ ఇక్కడ 2 3 4, మళ్ళీ 2 3 4 ఈ ప్యాటర్న్ రావడానికి అవకాశం ఉంది, ఒక సిరీస్ లో వస్తాయి, రైట్? నెక్స్ట్ చూడండి అమ్మా, నెక్స్ట్ ఏమేం చేంజెస్ జరిగాయి చెక్ చేయండి అమ్మా. అంటే మనం చెక్ చేయాల్సిన మొత్తం ఏమేం చేంజెస్ జరిగాయి. మిడిల్ లో ఉన్నటువంటి రాంబస్ ఇలాగే ఉంది, ఈ 2 పొజిషన్స్ ఉన్నాయి అమ్మా. ఈ 2 అయితే కామన్ గా ఉన్నాయి చూడండి మనకి. ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి, అగైన్ మళ్ళీ ఇందులో 2 ఉన్నాయి, ఇందులో 2 ఉన్నాయి, ఇందులో 2 ఉన్నాయి. సో ప్రతి దాంట్లో కూడా అవి 2 ఉన్నాయి. సో ఇక్కడ ఒకటే ఉంది, సో దాన్ని తీసేయచ్చు, ఎలిమినేట్ చేయొచ్చు. అయితే ఈ 2 పొజిషన్స్ జాగ్రత్తగా చూడండి అమ్మా. ఒకసారి ఇక్కడ ఉంది, అంటే ఈ రాంబస్ అనేది ఇక్కడికి వెళ్ళింది, ఫస్ట్ ఇది ఎక్కడికి వెళ్ళింది, అండ్ అగైన్ మళ్ళీ ఇక్కడికి వచ్చింది, ఇక్కడ వచ్చింది. సో మళ్ళీ ఈ 2 ఇలా చేంజ్ అవుతున్నాయి, అంతేనా? అంటే ఇవి 2 ఇక్కడే ఉన్నది చూడండి. అంటే ఇది చూడండి అమ్మా, ఈ రాంబస్ చెక్ ఏం చెక్ చేయొద్దు. ఇక్కడ వచ్చిందా, ఇది మళ్ళీ ఈ ప్లేస్కి వెళ్ళిందా, ఇక్కడ వచ్చిందా, మళ్ళీ అగైన్ మళ్ళీ ఇక్కడ నుంచి ఈ ప్లేస్కి వెళ్ళిందా, మళ్ళీ ఇక్కడికి వచ్చింది చూడండి. అంటే ఇవి 2 ఒకే ప్యాటర్న్ లో వెళ్తున్నాయి. అంటే ఇప్పుడు ఇలా ఉన్నటువంటి ఈ 2 మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి, మళ్ళీ ఇలా వెళ్ళాలి చూడండి. ఇలా ఉన్నాయిగా, ఇలా ఉన్న 2 ఏమవ్వాలి, మళ్ళీ ఇలా వెళ్ళాలి. అంటే మనకి ఎక్కడ చేంజ్ అవుతుంది, ఈ 2 ఇలా ఉన్నాయి, మళ్ళీ ఇలా మూవ్ అవ్వాలి. అంటే సెకండ్ వన్ లో జరుగుతుంది. అంటే మన ఆన్సర్ ఏమవుతున్నాం ఇక్కడ, సెకండ్ వన్. అంటే ఓన్లీ ఒక పర్టికులర్ డయాగ్రామ్ తోనే మనకు ఆన్సర్ అక్కడ మ్యాచ్ చేయొచ్చు, రైట్?
రైట్. ఇక్కడ ఇది చూడండి అమ్మ ఒకసారి